ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల ఆపరేషన్ కొనసాగుతుంది. పడవలను తీసేందుకు 2 ప్రయత్నాలు చేసినప్పటికీ విఫలం కావడంతో మూడో ప్రయత్నంగా కాకినాడ బృందాన్ని అధికారులు రంగంలోకి దించారు. నిపుణుడు అబ్బుల నేతృత్వంలో 14 మంది బృందం బ్యారేజ్ కి చేరుకుంది. గేట్ల వద్ద చిక్కుకున్న పడవలను నీటిలోనే ఎగువకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకదానికొకటి లంకపడిన 3 భారీ పడవలను 7 పడవలకు కలిపి ప్రవాహంలోనే ఎదురు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పడవను గేట్ల నుంచి దాదాపు 10 మీటర్ల వరకు లాగారు. వాటికి భారీ ఇనుపతాళ్లు కట్టారు. అవి సరిపోకపోవడంతో మరికొన్ని తెప్పించి పడవలకు కట్టి వాటిని సమీపంలోని విఐపి ఘాట్ కు చేర్చాలని ప్రణాళిక రచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, సుమా గత 5 రోజుల నుంచి ఈ బోటు సంబంధించి వెలికి తీసే ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ఈరోజు విశాఖపట్నం నుంచి ఒక టీము, అదేవిధంగా కాకినాడ నుంచి ఒక టీం వర్క్ జరుగుతుంది. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి స్కోబా టీం వాళ్ళు తన పనితనం అయితే చూపిస్తూ దానికి సంబంధించి బోటు బయట తీసి లంగరైతే చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు విజువల్స్లో మీరు బోటు తీసేందుకు కూడా ప్రత్యేక చర్యలు అయితే చేపట్టారు. ఇక్కడ మరో పక్క ఇక్కడ సంబంధించి ఈ ఒక ఐరన్ రోప్ను ఉపయోగించి బ్యారేజ్ మీద ఒక ప్రక్రియతో, అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో కమాండ్ కంట్రోల్ రూమ్ అనేది ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఒక ఐరన్ రోప్ సంబంధించి ఈ బోటును వెలికి తీసేందుకు కూడా ప్రక్రియ కొనసాగుతుందో. అయితే ఈ బోటు ప్రక్రియ కొనసాగించేందుకు ఆల్ ఇండియా అబ్బులు ఏదైతే ఉందో కాకినాడ చెందిన ఆల్ ఇండియా అబ్బులు ఇప్పటి వరకు అనేక బోట్లను తీయడం జరిగింది. దీనికి కూడా సంబంధించి ప్రత్యేకంగా రావడం జరిగింది. ఆయనతో కూడా మనం మాట్లాడితే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, ఎలా తీస్తున్నారు బయటకు అనే విషయాన్ని అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అబ్బుల్ గారు చెప్పండి, ఈ బోటు ప్రక్రియ తీసే ప్రక్రియ సంబంధించి ఏం చేస్తున్నారు, ఎలా చేయబోతున్నారు? మీరు ఇప్పటికే కొన్ని ఛాలెంజ్ గల ప్రదేశాలు తీయడం జరిగింది. గత 5 రోజుల నుంచి కూడా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము వచ్చి 2 డేస్ అవుతుంది సార్. యాక్చువల్గా నేను ఆల్రెడీ మన రోపులు ఇవి పాస్ చేసుకోవడం ఈ చందడం జరిగింది. నిన్న వారున్న మన ఇప్పుడు యాక్చువల్గా మన గేట్ వాళ్ళకి వెళ్ళిపోయిన దాన్ని తీసుకుని మామూలు కొద్దిగా 10 మినిట్స్ బయట లాక్కొచ్చేదాన్ని వాళ్ళు మామూలు పైకి లిఫ్ట్ చేసి దాని పొజిషన్ వెళ్తూ మనకి దాని పొజిషన్ వస్తుందని ఇప్పుడు ఆల్రెడీ పొజిషన్లో మేము ఆల్రెడీ ఈ రోపు ద్వారా కొద్దిగా ఫ్రంట్గా లాగి ఇటో బోటు 2 పెద్ద బోట్లు పెట్టేసి కింద నుంచి లాక్ చేసి మేము ఫ్రంట్కి తీసుకెళ్ళి వేళ 100% మమ్మల్ని దాన్ని బయటికి తీసుకొస్తాం. సార్ అబ్బుల్ గారు, గత 2 రోజుల నుంచి పని జరుగుతుంది. ఇక్కడ లోపల విశాఖపట్నం చెందిన స్కోబా టీం అయితే దాంట్లో వస్తుంది. స్కోబా టీం లోపలికి వెళ్ళి ఏం చేస్తుంది అసలు? అలా అండర్ వాటర్ ఏంటంటే మనకి రోపు పాస్ చేస్తారు సార్. కింద బాంబులు ఎక్కడన్నా ఉంటే దాన్ని మనం కట్ చేసి అక్కడ ఐరన్ కట్ చేసే వాళ్ళు ఒక రోప్ ఒకటిని పాస్ చేస్తారు సార్. మనం యాక్చువల్గా పాస్ చేస్తే వాడికి మనకి ఏమందంటే మన డీ సైకిల్ మన సీలింగ్ మనకి వేసేస్తారు. మనం దాని ద్వారా మనం బయట లాగుతాం సార్. అక్కడి నుంచి మనం చేసే పని మామూలుగా అక్కడి నుంచి అలా వేసిన దాన్ని మనం బయట లాక్కొస్తాం. నేను జరిగింది కూడా అదేండి. యాక్చువల్ ఏంటంటే వాళ్ళు వేసిన 2 కూడా మనకు 2 సీలింగ్లు వేసి పాస్ చేసిన తర్వాత మనం బయటికి దాన్ని లాగండి ఒక 10 మీటర్లు బయటికి తీసుకొచ్చి తిరగబడిపోయిన దాన్ని మళ్ళీ ఒక నిలబెట్టి పొజిషన్ పెట్టాం. నేను ఇప్పుడు ఇవాళ నిలబడి ఉందండి, పడిపోయిన దాన్ని మనం నిలబెట్టాను. యాక్చువల్గా ఇప్పుడు మీ టీం వచ్చేసి ఇప్పుడు ఏం వర్క్ జరుగుతుంది, మరి ఎప్పుడు వరకు దీన్ని బయట తీసే ప్రయత్నం చేస్తారు మీరు? యాక్చువల్గా ఇప్పుడు పైన ఉందండి అది. అంటే ఈవేళ మాత్రం దాని పైన ఉన్నదని నేను యాక్చువల్గా నేను మన పైన ఉన్నదాన్ని కింద పడిపోయిందని పైకి లేకపోవచ్చాం. ఈవేళ ఏంటంటే దాన్ని ముందుకు తీసుకొచ్చి నేను అలా లాక్ చేస్తాను సార్. ఇవాళ 100% మీకు 2 అట్లు కట్టేసి నేను లాక్ చేసి ఫ్రంట్కి తీసుకొచ్చేస్తాను. ఇలా ఈవేళ మాత్రం 100% ఫ్రంట్కి తీసుకొచ్చి 100% అవుతుందండి ఇవాళ గ్యారంటీగా. ఇవాళ మాత్రం దాన్ని మాత్రం ఏదైతే ఉందో ఆల్ ఇండియా సంబంధించి బోటు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా సరే ఈ అబ్బుల్ టీం అనేది పనిచేస్తుంది. ఈ టీం వచ్చేసి ఈరోజు అండర్ సంబంధించి స్కోబా టీం వర్క్ చేస్తుంది. ఈ అండర్లోంచి పైకి తీసుకొస్తే ఇక్కడ లాక్ చేసి వీటిని బయట తీసుకొస్తామని చెప్పేసి ఈ టీం ఎవరైతే ఉన్నారో అబ్బుల్ చెప్పడం జరుగుతుంది. సుమా, థ్యాంక్ యూ తిరుమలరావు.